హలో అండి, అందరికీ నమస్తే. చిన్ననాటి కథలు బై పూజిత ఛానల్కి స్వాగతం. కథలోకి వెళ్లే ముందు ఈ కథ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయటం ద్వారా ఈ కథ మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు అత్తా కోడలు కథలోని 2వ భాగం వినేయండి. గిరిజ రాత్రి వరకు ఎలాగో ఆగింది, కానీ సుందరమ్మ మాత్రం ఆగలేకపోయింది. ఈ మధ్యలోనే కొడుకును పెరట్లో బావి దగ్గర నిలబెట్టి కోడలు ఆ ఇంటి అధికారాన్ని తన చేతుల్లోనికి లాక్కోవటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నదో వివరించి చెప్పింది. అలాగా, నువ్వు కంగారు పడకు, దానికి నేను రాత్రికి చెబుతానులే, అది నా మాట వింటుంది అన్నాడు ఈశ్వర్. అది నీ మాట వింటుందనే నమ్మకం నాకు లేదురా. మనం తెలియక గోతిలో పడ్డాము. ఇది కాపురానికి వచ్చి నెల కూడా నిండకుండా ఇట్లాంటి పెత్తనం వ్యవహారాలని మొదలుపెట్టిందంటే ఇంకొన్ని రోజుల్లో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందిరా. అందువల్ల నువ్వు ఈ రాత్రికే దాన్ని బాగా భయపెట్టు అన్నది కొడుకుతో. ఈశ్వర్ సరేనన్నాడు. ఈశ్వర్కి ఇలాంటి అత్తాకోడళ్ల వ్యవహారంలో తలదూర్చాలంటే తలనొప్పి అనిపించింది. ఇలాంటి గొడవలు అసలు అతనికి ఇష్టం ఉండదు. అయినా తల్లి బాధపడుతుందని ఆ రాత్రి తలుపులు మూసి గిరిజ గదిలోనికి వచ్చిన తర్వాత మెల్లగా నోరు తెరిచాడు. నీకో విషయం చెప్పాలి గిరిజ, నువ్వేమీ అనుకోవు కదా అని అడిగాడు. భర్త చెప్పబోయే విషయం ఏమిటో గిరిజకు బాగా తెలుసు. అయినా ఏమీ తెలియనట్లు చెప్పండి అన్నది. మరి నువ్వు బాధపడకూడదు అన్నాడు. బాధపడే విషయాన్ని మీరు నాకు చెప్తారని నేను అనుకోను. నా మీద మీకు ఉండే ప్రేమ నాకు బాగా తెలుసుగా అన్నది ముందుగానే. గిరిజ అలా అనేసరికి ఈశ్వర్ పొంగిపోయాడు. నిజంగా తను భార్య మీద అంత ప్రేమ చూపుతున్నట్టుగా అతనికి తెలియలేదు. ఏమీ లేదు, నువ్వు ఈ ఇంటి అధికారాన్ని తన చేతుల్లో నుంచే లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నావని అమ్మ బాధపడుతుంది. ఇది నిజమేనా అడిగాడు. హోస్, ఇంతేనా? ఇంకేమిటో అనుకున్నాను. ఇందులో ఇంటి అధికారం లాక్కోవటం అంటూ ఏమీ లేదు. మీ అమ్మ పోయించుకునే పాలు సరిపోవటం లేదు. అంతేకాదు, ఆమె కొనే కూరలు రోజు అవే తిని తిని విసుగు పుడుతుంది. అందుకే ఇక నుంచి ఎక్కువ పాలు పోయించుకోవాలి అని అనుకున్నాను. మంచి కూరలు కొన్నాను. ఇందులో తప్పేముంది? ఇంటి అధికారం అంటే పాలు పోయించుకోవటమేనా, కూరలు కొనటమేనా అడిగింది. అవును, ఇవేమంత పెద్ద విషయాలు కాదు. ఇంత చిన్న విషయాల కోసం నువ్వు కలిగించుకోవటం ఎందుకు చెప్పు? ఎన్ని పాలు పోయించుకోవాలో అమ్మకు చెప్పు. అలాగే ఏ కూరలు తీసుకోమంటావో ఆమెకు చెప్పు, తీసుకుంటుంది, అంతేగా అన్నాడు. అలాగే, నాకేం అభ్యంతరం లేదు అన్నది గిరిజ. తెల్లారిన తర్వాత అన్ని పనులు తల్లినే చేయమని చెప్పాడు ఈశ్వర్. కానీ ఆ పనులు చెప్పబోయే ముందు తన భార్యను అడిగి చేయమన్నాడు. అందుకు తల్లి ఒప్పుకోలేదు. దాన్ని అడగాల్సిన కర్మ నాకేం పట్టిందిరా? ఇది నా ఇల్లు. నా ఇంటికి కోడలుగా వచ్చి నన్నే ఈ ఇంట్లో బొమ్మను చేసి ఆడించాలని చూస్తుంది అది. నువ్వు దానికి గట్టిగా చెప్పు, అది చెప్పినట్లుగా ఈ ఇంట్లో ఏది జరగదు అని అన్నది కోపంగా. ఈశ్వర్ ఇరుకున పడిపోయాడు. గట్టిగా తల్లితో ఏమీ చెప్పలేకపోయాడు. అలాగని భార్యతో కూడా చెప్పలేకపోయాడు. అతను మొదటి నుంచి మెతక మనిషే కాదు. సుందరమ్మ తనకున్న ఒకే ఒక్క కొడుకు తను చెప్పిన మాట వినకుండా పోతాడేమోనని అలా మెతక మనిషిగా తయారు చేసింది. పోనీ నువ్వే సర్దుకుపోరాదు అన్నాడు భార్యతో. ఇందులో సర్దుకుపోవటానికి ఏముంది? ఇన్నేళ్ళు వచ్చాయి. ఇన్నేళ్ల నుంచి ఇంటి పెత్తనం అంతా తానే మోస్తూ వచ్చింది కదూ. ఇప్పుడు దాన్ని నాకు వదిలి ఓ పక్క కూర్చొని చూడటానికి మీ అమ్మకు అంత పట్టుదలేమిటి? ఇంటి పెత్తనం అనేది ఎప్పుడైనా కోడలికి చెందుతుంది. కోడలు రావటంతోనే అత్తగారు ఆ పెత్తనాన్ని కోడలికి ఇచ్చేయాలి. కావాలంటే మీ అమ్మ కాపురానికి వచ్చిన తర్వాత అలా ఇంటి పెత్తనాన్ని తన అత్తగారి దగ్గర నుంచి తీసుకున్నదో లేదో కనుక్కోండి, మీకే తెలుస్తుంది అంది. గిరిజ ఇంత విపులంగా చెప్పిన తర్వాత ఈశ్వర్కి భార్య మాటల్లో నిజమున్నట్టే అనిపించింది.
ఆ సాయంత్రం మొదటి ఆట సినిమాకు వెళ్దామన్నది గిరిజ. తెలుగు సినిమాకి పోదామన్నాడు ఈశ్వర్. వద్దు, హిందీ సినిమాకు వెళ్దాం, తెలుగు సినిమాలు చూసి చూసి బోర్ కొట్టింది అన్నది. కానీ హిందీ సినిమా నాకు అర్థం కాదు. ఏముంది, 4 సినిమాలు చూస్తే అదే అర్థమవుతుంది, పదండి అన్నది. ఈశ్వర్ హిందీ సినిమాకు బయలుదేరాడు. అతను కుర్చీ టికెట్లు తీసుకోబోతుంటే వద్దని తనే బాల్కనీ టికెట్లు తీసుకున్నది. ఎందుకు, డబ్బులు దండగ కదూ, ఎక్కడ కూర్చున్నా ఆ సినిమాయే కదా చూసేది అన్నాడు ఈశ్వర్. నిజమే, అలాగని నేల క్లాస్కు వెళ్ళి ఏ చుట్ట కాల్చుకునే మనిషి పక్కనే కూర్చొని సినిమా చూడలేం కదా, ఇది కూడా అంతే, మీ స్నేహితులు ఎవరైనా కనపడినా ఘనంగా ఉంటుంది అన్నది. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ వచ్చాయి. భర్త డ్రింకులు తీసుకుంటాడేమోనని ఒక్క నిమిషమే చూసింది. కానీ ఈశ్వర్ వాటిని చూడనట్టు ఎటో చూస్తున్నాడు. అప్పుడు గిరిజే కూల్ డ్రింక్స్ కుర్రాడిని పిలిచి 2 గోల్డ్ స్పాట్లని ఇవ్వమన్నది. ఈశ్వర్ ఏదో అనబోయాడు. అప్పటికే ఆ కుర్రాడు ఓ బాటిల్ మూత ఓపెన్ చేశాడు. తీసుకోండి అన్నది గిరిజ బాటిల్ని అతనికిస్తూ. డ్రింకులు తాగిన తర్వాత ఈశ్వర్ డబ్బులు ఇవ్వక తప్పలేదు. సినిమా వదిలిన తర్వాత బయటకు వచ్చారు. ఆ థియేటర్ నుంచి వాళ్ళ ఇల్లు అంత దూరం ఏమీ కాదు. అయినా గిరిజ, అబ్బా, ఈ జనం అందరినీ రాసుకుంటూ నడవాలంటే విసుగ్గా ఉంది బాబు అంటూ ఓ రిక్షాను పిలిచింది. ఇల్లు దగ్గరే కదా, రిక్షా ఎందుకు అన్నాడు ఈశ్వర్. దగ్గరే అనుకోండి, అయినా ఈ జనంలో నడవటం కష్టం కదూ, అయినా మనం రోజు రిక్షాలు ఎక్కం కదా అన్నది తనే బేరమాడి ఎక్కి కూర్చొని. ఆ రాత్రి ఈశ్వర్ పొదుపు గురించి, మితంగా ఖర్చు చేయటం గురించి భార్యతో ఏదో చెప్పబోయాడు. కానీ గిరిజ ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తూ, మాత్రం నాకు తెలీదు, రేపు మనకి డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే నేను చూడగలనా, ఉన్నంతలోనే దర్జాగా బతుకుదాము, ఏదైనా పెళ్ళైన కొత్తల్లోనే, పిల్లలు పుట్టేంతవరకే మనము అనుభవించేది, పిల్లలు పుట్టాక మన ఖర్చు పెరుగుతుంది, ఇంత చిన్న విషయం మీకు తెలీదా అన్నది చివరగా. ఆ ఇంట్లో అత్తకి కోడలికి మధ్య ప్రతి చిన్న విషయానికి యుద్ధం మొదలైంది. ఎవరికి వారే ఆ యుద్ధంలో విజయం సాధించాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య ఈశ్వర్ అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోవటం మొదలుపెట్టాడు. నువ్వేం మగాడివిరా, కొత్తగా ఇంటికొచ్చిన పెళ్ళాన్ని వంచి దారిలోనికి తీసుకురాలేకపోయావు అన్నది తల్లి. నేనేం చేసేది, ఇదంతా నీ పెంపకమే కదూ, చిన్నతనం నుండి నువ్వు నన్ను ఇట్లాగే పెంచావు, ఏ విషయంలో నువ్వు నాకు స్వతంత్రం ఇచ్చావు కనుక స్వతంత్రంగా ఆలోచించే అవకాశం ఇచ్చావా, దీనికి అంతటికీ అసలు కారణం నువ్వు కాదు, కోడలు కూడా నీ మనిషి అని నువ్వు ఎందుకు అనుకోవు అని అడిగాడు ఈశ్వర్. అత్తగారు బతుకున్నంత వరకు ఇంటి బాధ్యతలు గొడవలు ఆమె చూసుకుంటుందని ఎందుకు అనుకోదు, ఇంత చిన్న వయసులోనే అధికారం చెలాయించాలనే తాపత్రయం ఎందుకు దానికి అనేది సుందరమ్మ వాదన. నా మొగుడు, నా ఇల్లు, ఈ సంపాదన అంతా నా మొగుడిది, ఆ మొగుడికి పెళ్ళాంగా ఆ సంపాదనని ఖర్చు పెట్టే హక్కు నాకు లేదా, అందుకే ఈ ఇంటి పెత్తనం నాది, నా పెత్తనాన్ని మీరు సహించలేకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనేసింది గిరిజ. ఏమిటి, నువ్వు నా ఇంట్లో నుంచి నన్నే వెళ్ళమంటున్నావా, నీకెన్ని గుండెలు, నీ అంత చూస్తాను, ఈ సుందరమ్మ గురించి నీకు ఇంకా తెలీదు, నీ మొగుడా, నీ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడే, ఎన్ని రోజుల క్రితం నీకు మొగుడయ్యాడు, వాడు ముందు నాకు కొడుకు, ఆ తర్వాతే నీకు మొగుడు, నేను బతుకున్నంత వరకు ఈ ఇంటి మీద సర్వాధికారాలు నాకే ఉంటాయి, నేను చచ్చిపోయిన తర్వాతనే నీకు ఇంట్లో అధికారం సంక్రమించేది అన్నది సుందరమ్మ గట్టిగా. అప్పుడే మొదటిసారిగా గిరిజ మెదడులోనికి ప్రవేశించింది ఆ ఆలోచన, అత్తగారు బ్రతికి ఉండకూడదు అని. గిరిజ అత్తగారింటికి వచ్చి నెల దాటి 2 రోజులు గడిచాయి. నాకు అమ్మ నాన్నని చూడాలనుంది, ఒకసారి మనిద్దరం వెళ్ళి వద్దాము అన్నది గిరిజ భర్తతో. నేను రావటం కుదరదు, ఈ మధ్య ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది, సెలవులు కూడా ఇవ్వటం లేదు, ఎలాగా అన్నాడు. మీకు వీలవ్వకపోతే నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఒక్కదానివే వెళ్తావా, ఏం బాగుంటుంది? బాగుండేదేమిటి, మా వాళ్ళు అలా ఏమనుకోరు, నేను ఇష్టపడే ఒక్కదాన్నే వచ్చానని చెప్తాను, ఒక్కదాన్నే వెళ్ళటానికి నాకేం భయం లేదు. సరే, నీ ఇష్టం, మళ్ళీ ఏమైనా అనుకుంటుంది, మా అమ్మతో కూడా ఓ మాట చెప్పు అన్నాడు. ఆమె అనుకునేదేమిటి,
అయినా ఆమెతో చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. నాకు మొగుడే ముఖ్యం. మీ మాటే నాకు కావాల్సింది. మీరు సరేనన్నారు అంతే. కావాలంటే మీరు చెప్పుకోండి. అన్నీ అప్పటికప్పుడే సూట్ కేసులో తన బట్టలు సర్దుకుని పుట్టింటికి బయలుదేరింది. ఒంటిగా ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి జానకమ్మ కొద్దిగా ఆశ్చర్యపడింది. ఏమిటి విశేషం అని అడిగింది. విశేషమేమీ లేదు. కొంచెం పని ఉండొచ్చాను. ఒక విషయంలో నీ సలహా తీసుకోవాలి అన్నది గిరిజ. అప్పుడు తండ్రి జనార్దనం ఇంట్లో లేడు. ఏమిటా సలహా, వివరంగా చెప్పు అన్నది తల్లి. అప్పుడు గిరిజ తనకి తన అత్తగారికి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తల్లితో చెప్పింది. అంతా విని, అయితే మనం ఊహించిన దానికంటే మీ అత్తగారు మరీ అసాధ్యురాలే. ఇప్పుడు ఆడదానికి మరో ఆడదే పోటీగా ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆమె కూడా మనలాంటి మనిషి అయి ఉంటుంది. అందువల్ల మనం జాగ్రత్తగానే ఉండాలి అన్నది. అవును, ఆమె బతికుండగా నాకు ఆ ఇంట్లో పెత్తనం రాదని గట్టిగా చెప్పింది. నిజంగా కూడా అంతే. నాకు ఆమె భయపడేటట్టుగా కనపడటం లేదు. అందువల్ల ఇక నాకు ఒక్కటే మార్గం కనపడుతుంది. అదేమిటంటే ఆ ఘటాన్ని అడ్డు తొలగించుకోవటమే అన్నది. తల్లి ఉలిక్కి పడింది. ఏమిటే నువ్వనేది? ఆమెను పైకి పంపుతానంటున్నావా? అవును, తప్పదమ్మా. ఆమె మనిద్దరికంటే ఎక్కువగా మొండిది. ఇంకో 10 ఏళ్ల వరకు ఆమె మంచాన పడకుండా హాయిగా తిరుగుతుంది. ఆ తర్వాత కదా నాకు ఆ ఇంట్లో పెత్తనం వస్తే. అప్పటి వరకు నేను ఎదురు చూడలేను. ఈ లోపలే నేను అనుకున్నది జరిగిపోవాలి. అందుకు ఆమెను పైకి పంపించడం ఒకటి దారి. సాధ్యమేనంటావా అని సందేహాన్ని వెలిబుచ్చింది తల్లి. తలుచుకుంటే ఏది సాధ్యం కాదు. అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏం చేస్తావు? ఏదైనా మందు పెడతావా అడిగింది. మందు పెడితే లాభం లేదు. తొందరగా చావదు. పైగా కొద్ది రోజుల్లోనే ఆ విషయాన్ని తెలుసుకుంటుంది. దాని నుంచి బయటపడుతుంది. ఆమెకి నా ప్రయత్నం తెలిసిపోతుంది. అందువల్ల నువ్వు ఏదైనా ప్లాన్ ఆలోచించు అన్నది గిరిజ తల్లితో. ఇంతలోనే తండ్రి వచ్చాడు. కూతుర్ని పలకరించాడు. చూసిపోదామని వచ్చినట్టుగా చెప్పింది తండ్రితో. అత్తగారి గురించి చెప్పింది కానీ ఆమెను పైకి పంపించే ఆలోచన చేస్తున్నట్టుగా తండ్రితో చెప్పలేదు. చెప్తే ఆయన కంగారు పడతారేమోనని చెప్పలేదు. అంతేకాదు, తన ప్రయత్నాలని భయంతో సాగనివ్వకపోవచ్చునని అనుకుంది. అల్లుడి గురించి అడిగాడు ఆయన. ఆయనదేమీ లేదు నాన్న. నా మాట కాదనే శక్తి ఆయనకు లేదు. ఎటొచ్చి ఆ ఇంట్లో మా అత్తగారిదే పెత్తనం. తన పెత్తనం కిందకి ఇంకో మనిషి వచ్చినందుకు సంతోషపడింది. కానీ ఆమె పెత్తనాన్ని నేను అంగీకరించటం లేదు. ఆమె నన్ను ఇబ్బందులు పెట్టి చెప్పు కింది తేలులా అణుచుకు రావాలని చూస్తుంది. ఆయన తల్లికి నచ్చజెప్తున్నాడు, కానీ ఆమె వినటం లేదు అన్నది తండ్రితో. పెత్తనందేముందమ్మా, అల్లుడు నిన్ను బాగా చూసుకుంటే చాలు. ఆమె పోయిన తర్వాత ఇక పెత్తనమంతా నీదే కదా అన్నాడు తండ్రి. సర్లే, మీరు ఆపండి. పెత్తనం ఏమున్నదంటూ గిరిజను నిజంగానే గాజులు తొడుక్కున్న దాన్ని చేయకండి. ముసల్దైపోయి కూడా దాని అత్తకి ఇంకా పెత్తనం మీద అంత వ్యామోహం ఎందుకంట అని గర్జించింది జానకమ్మ. ఆ గర్జనకు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తండ్రి. నీ అత్తగారు కూడా ఇలా భయపడి పారిపోవాలే. వీలున్నంత వరకు ప్రయత్నం చెయ్యి. ముందుగానే తొందరపడి పైకి పంపించే ప్రయత్నాలు వద్దులే. ఎందుకంటే ఏమాత్రం బెడిసి కొట్టినా మనం జైల్లో కూర్చోవలసి వస్తుంది. అందుకు లొసుగులు లేని దారి ఏదైనా కనపడిన తర్వాత తప్పనిసరి అయినప్పుడు ఆ ప్రయత్నం చేద్దాము. సరే, మా అత్తగారికి ఇంకొంచెం టైము, ఇంకొంచెం అవకాశం ఇస్తాను. మర్యాదగా తను పెత్తనాన్ని నాకు ఇస్తుందేమో చూస్తాను. నాకు అడ్డు తగిలిందంటే ఇక చివరి ప్రయత్నంగా ఆమెకు చావు తప్పదు. గిరిజ దృఢమైన స్వరంతో అన్నది తల్లితో. నీ ఇష్టం. అంతా నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త. ఎప్పుడైనా అంతే. మొగుణ్ణి వంచటం సులభమే, కానీ అత్తలని వంచటమే కష్టసాధ్యమైంది. ఆ ఇంట్లో నీదే పైచేయి కావాలని ఇక్కడే నేను ఆ దేవుడిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను అన్నది తల్లి. ఆ రోజునే తిరిగి అత్తగారింటికి ప్రయాణమైంది గిరిజ. అత్తకోడళ్ళిద్దరికీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఓ పెద్ద యుద్ధం జరిగింది. ఆ మధ్యాహ్నం సుందరమ్మ ఎవరింటికో హస్కు కొట్టడానికి వెళ్ళింది. ఆ టైంలో గిరిజ రవ్వ లడ్లు చేసుకొని తిన్నది. షికారుకి వెళ్ళొచ్చిన అత్తగారికి కనీసం తను లడ్లు చేసిన విషయం కూడా చెప్పలేదు. అయినా ఆమె తెలుసుకుంది. దాంతో ఆమెకు కోపం వచ్చి రకరకాల పిండి వంటలు చేసుకొని రహస్యంగా తింటూ ఇల్లును గుల్ల చేస్తుందంటూ గిరిజను రకరకాల తిట్లు తిట్టింది.
గిరిజ కూడా తనకు వచ్చిన రకరకాల తెలుగు ఇంగ్లీషు తిట్లను తిట్టేసింది. గిరిజ ఆ రాత్రి భోజనం చేయకుండా అలిగి పడుకుంది. ఈశ్వర్ ఆఫీస్ నుంచి వచ్చి తల్లి చెప్పిన రవ్వలడ్ల కథ విని అలిగి పడుకున్న భార్యని భోజనానికి రమ్మని బ్రతిమలాడాడు. అయినా గిరిజ వెళ్ళలేదు. చివరికి భర్త ఎంతగానో బ్రతిమలాడిన తర్వాత కొన్ని షరతులను విధించింది. ఈ ఇంట్లో నేను కానీ మీ అమ్మ కానీ ఎవరో ఒక్కరే ఉండాలి, ఇద్దరం ఉండటానికి వీల్లేదు. ఆమెను వెళ్ళిపోమ్మని చెప్పండి. ఆమె వెళ్ళిపోకపోతే మనమే వేరు కాపురం పెడతాము. మీ అమ్మ ఆట్టే నరకం నేను భరించలేను, మీ అమ్మ పెట్టే నరకం నేను భరించలేను అంది. అట్లాగేలే, ముందు నువ్వు భోజనానికి రా, అమ్మతో నేను మాట్లాడతాను అన్నాడు ఈశ్వర్. గిరిజ భోజనం చేసింది. ఇంకొంచెం పొద్దుపోయిన తర్వాత ఈశ్వర్ తల్లితో మాట్లాడాడు. ఈ పెత్తనం గురించే కదా ఈ గొడవంతా. ఆ పెత్తనం ఏదో నా భార్యకి ఇవ్వరాదా? అలా కాని పక్షంలో అది నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరుగా ఎక్కడైనా ఉండమంటుంది, లేకపోతే మనమే వేరు కాపురం పెడదామంటుంది. అందువల్ల నువ్వు ఏదో ఒక దానికి ఒప్పుకోక తప్పదమ్మా. మధ్యలో నేను నలిగిపోతున్నాను అన్నాడు ఈశ్వర్ తల్లితో. కొడుకు మాటలు విని ఆమె గుండె బాదుకొని పెట్టున ఏడ్చింది. ఒరే ఈశ్వర్, పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాటలు విని నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటున్నావా? లేకపోతే మీరే వేరుగా వెళ్ళిపోతామని చెప్తున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిన మరుక్షణంలోనే నేను రైలు కింద పడి చస్తాను. చచ్చే ముందు నా చావుకి మీరిద్దరే కారణమని ఉత్తరం రాసిపెట్టి మరీ చేస్తాను. ఇక ఈ ఇంట పెత్తనం దానికి ఇవ్వను. అది చెప్పినట్టు ఇంట్లో ఏది జరగదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ ప్రళయ నాదం చేసింది. ఆ నాదానికి భయపడొచ్చి భార్య గదిలో పడిపోయాడు ఈశ్వర్. భర్త చెప్పిందంతా విని మౌనంగా తల ఊపింది గిరిజ. తెల్లవారిన తర్వాత భర్త ఆఫీస్కు వెళ్ళిపోయాడు. సుందరమ్మ ఎవరింటికో కబుర్ల కోసం వెళ్ళింది. భోజనం చేసిన తర్వాత అలా తిరిగి రావటం ఆమెకు అలవాటు. ఆ రాత్రి ఈశ్వర్ అపరాధ పరిశోధన కథల పుస్తకం తీసుకొని వచ్చాడు. అతను ప్రతి నెల ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి చదువుతూ ఉంటాడు. ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గిరిజ కూడా వాటిని చదువుతుంది. ఆమె వరండాలో కూర్చొని అపరాధ పరిశోధన చదువుతున్నప్పుడు పోస్ట్మెన్ వచ్చి గిరిజ చేతికి ఓ ఇన్లాండ్ కవర్ అందించాడు. అది గిరిజ తండ్రి రాసిన ఉత్తరం. ఆమె ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటే పోస్ట్మెన్ అక్కడ నిలబడి గిరిజ ఉత్తరం చదవటం పూర్తి చేసిన తర్వాత, అమ్మా, ఈ అపరాధ పరిశోధన పుస్తకంలో హత్యకు 1000 మార్గాల కథ చదివారా అని అడిగాడు. ఎందుకు అన్నది గిరిజ. ఈ కథ రాసిన రచయిత శంకర్ ఈ ఊళ్ళోనే ఉంటాడమ్మా. ఈ ఊళ్ళోనా? అవును, అతను ఈ వీధిలోనే చివరనున్న డాబా ఇంట్లో గదిలో ఉంటున్నాడు. అతని కథలు ప్రతి నెల ఈ అపరాధ పరిశోధనలో ఉంటాయి. అతనికి పుస్తకాలు రాగానే నేను కూడా తీసుకొని ప్రతి నెల చదువుతూ ఉంటాను. అలాగా, అతనేం చేస్తూ ఉంటాడు? కుతూహలంగా అడిగింది గిరిజ. ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నట్టున్నాడు. ఇంకా పెళ్లి కాలేదనుకుంటాను. ఎక్కువగా కథలు రాస్తూ ఉంటాడు. అంతకుమించి నాకేం వివరాలు తెలియవమ్మా అన్నాడు. సర్లే వెళ్ళు అన్నది గిరిజ. పోస్ట్మెన్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఆ పుస్తకంలో ఉన్న శంకర్ రాసిన హత్యకు 1000 మార్గాలు కథను చదివింది. ఆ కథను చదివి ఆశ్చర్యపోయింది గిరిజ. అందులో ఓ మనిషిని హత్య చేయటానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నట్టుగా శంకర్ రాశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ హంతకుడు చేసిన చిన్న పొరపాటు వల్ల చట్టానికి దొరికిపోతాడు నేరస్తుడిగా. అదే గిరిజకు నచ్చలేదు. ఎలాగైనా రచయితని కలుసుకొని మాట్లాడితే బాగుంటుందనిపించింది గిరిజకి. తన అత్తగారి పీడ వదిలించుకోవటానికి ఏదైనా మార్గం చెప్పకపోడు. ఎలాగైనా తను అతనితో మాట్లాడి తీరాలి అని అనుకున్నది. కానీ అతన్ని ఎక్కడ కలుసుకోవాలో అర్థం కాలేదు. అతని గదికి తను వెళ్ళటం బాగుండదు. ఎవరైనా చూసినా తను నలుగురిలో చులకనవుతుంది. పోనీ అతన్నే తన ఇంటికి రమ్మని కబురు పెడితే? ఈ ఆలోచన కూడా గిరిజకు అంతగా నచ్చలేదు. తను ఆ రచయితతో ఒంటరిగా మాట్లాడే సమయంలో అత్తగారు వచ్చిందంటే కొంప మునుగుతుంది. తన మీద రకరకాల నిందలు వేస్తుంది. అలాంటి అవకాశం ఆమెకు ఇవ్వకూడదు అని అనుకుంది. ఆ రాత్రి చాలాసేపటి వరకు ఆ విషయం గురించి ఆలోచించింది గిరిజ. చివరికి ఆమెకు ఒక ఉపాయం ఆలోచించింది. దాని ప్రకారం ఆ రాత్రి ఈశ్వర్ గాఢ నిద్రలో మునిగిపోయిన తర్వాత రచయిత శంకర్కి ఓ ఉత్తరం రాసింది. అందులో తను అతని అభిమాని అని, పెళ్ళైన కారణంగా
అతన్ని గదిలో లేక తన ఇంట్లో కలుసుకోవటం బాగుండదు కాబట్టి మర్నాటి సాయంత్రం 6:30 గంటలకి రైలు స్టేషన్ దగ్గర పార్కులో కలుసుకోమని రాసింది. తెల్లవారిన తర్వాత భర్త ఆఫీస్కు వెళ్ళగానే గిరిజ ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసింది. ఎలాగైనా అత్తగారి పీడ వదిలించుకోవాలని గట్టిగా అనుకున్నది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.